Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 150 points down 52,541 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 40 పాయింట్స్ డౌన్ 15,692 దగ్గర క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 28 పాయింట్స్ గెయిన్ 33,339 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ కంప్లీట్లీ రేంజ్ బౌండ్నెస్ ని మెయింటైన్ చేశాయి. నిఫ్టీ నియర్లీ 100 పాయింట్స్ అప్ సైడ్ 15,783 అండ్ డౌన్ సైడ్ 15,683 అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్ రేంజ్ లో మూవ్ అయింది. ఇవాళ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ డైరెక్షన్లో కూడా స్ట్రాంగ్గా మూవ్ అవ్వలేదు. దానికి రీజన్ ఇవాళ మనకి ఫెడ్ ఒక అవుట్కమ్ రాబోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మార్నింగ్ 9:40 అరౌండ్ మీకు నేను టెలిగ్రామ్లో 6-minute ఆడియో క్లిప్ని ఉంచాను అండ్ పర్టికులర్లీ ఆప్షన్ సెల్లర్స్ని ఉద్దేశించి పొజిషన్స్ రిలేటెడ్గా కూడా అందులో మాట్లాడడం జరిగింది. అండ్ ఇవాళ మార్కెట్ మూవ్ అయిన విధానాన్ని చూస్తుంటే రేపు 75 బేసిస్ పాయింట్ హైక్ నే మార్కెట్ క్లియర్గా ఎక్స్పెక్ట్ చేసినట్లు కనిపిస్తుంది. ఒక పాయింట్లో 50 బేసిస్ పాయింట్స్ రావడమే నెగిటివ్గా భావించిన మార్కెట్ దాన్ని డైజెస్ట్ చేసుకోవడం, తర్వాత రీసెంట్గా వాల్ స్ట్రీట్ జనరల్ WSJలో 75 బేసిస్ పాయింట్స్ ఫెడ్ వాల్ తీసుకుంటారని వచ్చిన అప్డేట్స్తో రీసెంట్గా వచ్చిన మార్కెట్ ఫాల్ ఆ 75 బేసిస్ పాయింట్ హైక్ కూడా రెడీగా ఉన్నాననే సంకేతం అయితే ప్రెజెంట్ ఇస్తూ ఉంది. కానీ ఇవాళ రాబోతున్న మీటింగ్ అవుట్కమ్లో ఫెడ్ వాళ్ళు 75 బేసిస్ పాయింట్స్ తీసుకుంటూ ప్రీవియస్గా చేసిన కామెంట్స్ని సర్ప్రైజ్ ఏం చేయకపోతుంటే మార్కెట్ న్యూట్రల్ టు పాజిటివ్లో ఉంటుంది. లేదు 50 బేసిస్ పాయింట్స్ తీసుకుంటూ ఎటువంటి నెగిటివ్ అప్డేట్స్ చేయకపోతుంటే పాజిటివ్లో ఉంటుంది. అలా కాకుండా 75 బేసిస్ పాయింట్స్ తీసుకుంటూ నెగిటివ్ కామెంట్స్ ఆర్ 100 బేసిస్ పాయింట్స్ తీసుకుంటూ న్యూట్రల్ టు నెగిటివ్ కామెంట్స్, ఈ 2 కేసెస్లో మనకి మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. అండ్ ఈ డేటాను కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ 2022లో జరిగిన ఫెడ్ మీటింగ్ అవుట్కమ్స్ అన్నింటినీ మీరు పరిశీలించినట్లయితే అలాంటి ఈవెంట్స్ అప్పుడు ఫెడ్ వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన నెగిటివ్నే కానీ అప్డేట్ చేసినట్లయితే 4 out of 5 టైమ్స్ మార్కెట్ ర్యాలీ అయింది, అప్ సైడ్కి మూవ్ అయింది. సో కాబట్టి ఇవాళ ఎండ్లో వస్తున్న అప్డేట్ కొంత క్రూషియల్గా ఉండబోతుంది. ఇవాళ ఈ ఫెడ్ ఒక అవుట్కమ్ మనకి నైట్ 11 తర్వాత అప్డేట్ అవుతుంది. అలా అప్డేట్ అవుతున్నది మీకు నేను టెలిగ్రామ్లో మెన్షన్ చేస్తూ ఆ టైంలో ఉన్న SGX నిఫ్టీ అండ్ US మార్కెట్స్ ఒక రియాక్షన్ని కూడా టెలిగ్రామ్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ జాయిన్ అవ్వడానికి టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 3,01,000 అబోవ్ మన వాళ్ళన్న గ్రూప్ ఉంటుంది. ఈవెంట్ ఒక అవుట్కమ్ వచ్చిన తర్వాత మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకుంటుందని అయితే నేను భావిస్తున్నాను. సో చూడాలి ఇవాళ నైట్ మనకి US మార్కెట్స్ అండ్ రేపటి SGX నిఫ్టీ ఓపెనింగ్ మనకి ఎలాంటి ఇండికేషన్ ఇస్తుందని. అండ్ ఫ్రెండ్స్, మా నుంచి వస్తున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టాటా కమ్యూనికేషన్స్ నిన్న వేళ ఇన్వెస్టర్స్ డే జరిగింది. ఇన్వెస్టర్స్ డేలో మేనేజ్మెంట్ ఇచ్చిన కొన్ని కామెంటరీ కారణంగా ఇవాళ ఇంట్రాడే సెషన్లో స్టాక్ ఫాల్ అయింది. అండ్ నేను మేనేజ్మెంట్ మెన్షన్ చేసిన వాటిలో కీ పాయింట్స్ని గమనిస్తే వీళ్ళ ప్రొడక్ట్స్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం మల్టిపుల్ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారని, సెకండ్ది డేటా సెగ్మెంట్లో డబుల్ డిజిట్ గ్రోత్ని వీళ్ళు చూడబోతున్నారని, థర్డ్ది మార్జిన్స్ ఒక గైడెన్స్ని 23 to 25% దగ్గరగా ఇస్తూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా నియర్ టు $300 million దగ్గరగా చేస్తారని కామెంట్స్ చేశారు. ఇవన్నీ పాజిటివే కదా అంటే వీళ్ళ ప్రొడక్ట్స్ స్ట్రెంగ్తన్ చేయడం గురించి మాట్లాడారు, డేటా సెగ్మెంట్ లో డబుల్ డిజిట్ గ్రోత్, మార్జిన్ గైడెన్స్ ఇచ్చారు అండ్ క్యాపెక్స్ ప్లాన్ రిలేటెడ్ గా అప్డేట్ చేశారు. కానీ రెవెన్యూ గైడెన్స్ ని మెన్షన్ చేయకపోతూ ఉండేసరికి యూజువల్ గా రెవెన్యూ అలాగే మార్జిన్ గైడెన్స్ ఇస్తున్న ప్రతిసారి కంపెనీస్ ప్రకటిస్తాయి. కానీ ఈసారి కేవలం మార్జిన్స్ ఒక గైడెన్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక గైడెన్స్ మాత్రమే ఇస్తూ రెవెన్యూ గైడెన్స్ ని మిస్ చేస్తూ ఉండేసరికి బదులుగా రెవెన్యూస్ లో ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా, అందుకే కంపెనీ గైడెన్స్ ని ఇవ్వలేదా, అందుకే స్కిప్ చేశారా అన్న ఒక క్వశ్చన్ మార్క్స్ కూడా మార్కెట్ లో అరేజ్ అయ్యాయి. అండ్ ఇలా జరిగిన ఇన్వెస్టర్ డే తర్వాత CLSA వాళ్ళ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ప్రీవియస్ గా ఇచ్చిన వాళ్ళ టార్గెట్ 1440 నుంచి 1070కి వాళ్ళ టార్గెట్ ని తగ్గించారు. స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూలోనే ఉన్నారని చెప్తున్నారు, బట్ టార్గెట్ ని కట్ చేయడం జరిగింది. ఆల్రెడీ స్టాక్ 52 వీక్ హై నుంచి మోర్ దాన్ 50% దగ్గరగా కరెక్ట్ అయింది. నెక్స్ట్ డెల్టా కార్ప్ గురించి మాట్లాడుకోవాలి. మల్టిపుల్ టైమ్స్ రాకేష్ జుంజున్వాలా గారి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అదే మనకి మల్టిపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అప్డేట్స్ అయితే కనిపిస్తుంటాయి కదా. సో ఇప్పుడు అదే సేమ్ రాకేష్ జుంజున్వాలా గారు ఈ డెల్టా కార్ప్ లో తను చేసిన ఇన్వెస్ట్మెంట్ ని ఈ జూన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నియర్ టు 75 lakh షేర్స్ దగ్గరగా రాకేష్ జుంజున్వాలా గారి కంపెనీలో సెల్ చేశారనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. జూన్ 1st నుంచి జూన్ 10th వరకు 60 lakh షేర్స్, జూన్ 13 అండ్ జూన్ 14 15 lakh షేర్స్, కంబైన్డ్ గా 75 lakh షేర్స్ ఈ జూన్ స్టార్టింగ్ నుంచి రాకేష్ జుంజున్వాలా గారు సెల్ చేస్తున్నారనేసరికి ఓపెనింగ్ నుంచి కూడా స్టాక్ 1 డైరెక్షనల్ గా డౌన్ సైడ్ స్లైడ్ అయింది. ఇలా సెల్లింగ్ కి ముందు రాకేష్ జుంజున్వాలా గారి కంపెనీలో 1,65,00,000 షేర్ల దగ్గరగా హోల్డ్ చేశారు. ఇప్పుడు 75 lakh షేర్స్ దగ్గరగా సెల్ చేశారు కాబట్టి ఇప్పుడు తన హోల్డింగ్ ఈ కంపెనీలో 1,65 lakh షేర్స్ నుంచి 90 lakh షేర్స్ కి తగ్గింది. నెక్స్ట్ LIC గురించి మాట్లాడుకోవాలి. లిస్ట్ అయిన దగ్గర నుంచి స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే మనకు కనిపిస్తూ వచ్చింది. స్టాక్ ప్రైస్ కంటిన్యూస్ గా డౌన్ సైడ్ అయితే స్లైడ్ అవుతూ వచ్చింది. అండ్ నిన్నటి సెషన్ ఇవాల్టి సెషన్ లో స్టాక్ ప్రైస్ పాజిటివ్ గా ఉంది.
అండ్ దీని రిలేటెడ్ గా ఎల్ఐసి చైర్మన్ అయిన ఎంఆర్ కుమార్ గారు ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మెన్షన్ చేస్తున్నది, ఎస్ మార్కెట్ డౌన్ అవుతుంది, అది మాకు కూడా కన్సర్నే, కానీ గుర్తుంచుకోవాలి మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి ఎల్ఐసి స్టాక్ కూడా డౌన్ అవుతుంది, కానీ వీళ్ళకి ఇంటర్నల్ గా ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ కూడా లేవని, ప్రైవేట్ ప్లేయర్స్ ఎలా అయితే గ్రో అవుతున్నారో అదే ఫాస్ట్ లో ఎల్ఐసి కూడా గ్రో అవడానికి ప్రయత్నిస్తుందని, ఇన్వెస్టర్స్ కి కొంత పేషెన్స్ నీడ్ అని, ఇన్వెస్ట్మెంట్ చేశాక కొంత ఓపికగా వెయిట్ చేయాల్సి ఉంటుందని, లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు ఎంటర్ప్రైజ్ వాల్యూని పోస్ట్ చేయలేదు వాళ్ళు, కానీ ఈసారి అప్కమింగ్ రిజల్ట్స్ తో పాటే ఎంటర్ప్రైజ్ వాల్యూని కూడా పోస్ట్ చేస్తారని, ప్రెసెంట్ ఉన్న గ్రోత్ 60% దగ్గరగా ఉంది, ప్రైవేట్ ప్లేయర్స్ తో పోలిస్తే కొంత వెనకబడి ఉన్నాం, బట్ అప్కమింగ్ టైమ్స్ లో ప్రైవేట్ ప్లేయర్స్ తో పాటుగా మేము గ్రో అయ్యేందుకు ప్రయత్నిస్తామని వీళ్ళు అప్డేట్ చేస్తూ, వీళ్ళ టోటల్ ఏపీఈ అప్కమింగ్ ఇయర్స్ లో 15 to 20% కేగర్ గ్రోత్ తో గ్రో అవుతుందనేలా ఎంఆర్ కుమార్ గారు పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండేసరికి, అండ్ ఈవెన్ రీసెంట్ గా వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ ₹1.5 డివిడెండ్ ఇస్తుండేసరికి కూడా మార్కెట్ లో డిసప్పాయింట్మెంట్, ఎల్ఐసి తగ్గించి ఒక బిగ్ డివిడెండ్ ని ఎక్స్పెక్ట్ చేశారు ఇన్వెస్టర్స్, బట్ అలా జరగకపోయేసరికి కూడా ఒక డిసప్పాయింట్మెంట్ కనిపించింది. దాన్ని కూడా అడ్రస్ చేస్తూ ఇన్వెస్టర్స్ కి అప్కమింగ్ క్వార్టర్స్ లో బెటర్ డివిడెండ్స్ ఇవ్వడానికి మేము ఆలోచిస్తున్నామనేలా కూడా ఎంఆర్ కుమార్ గారు చైర్మన్ ఆఫ్ ఎల్ఐసి ఇలా వచ్చిన ఈ స్టేట్మెంట్స్ తో స్టాక్ ఓపెనింగ్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా ర్యాలీ అయ్యి దెన్ కొంత కూల్ ఆఫ్ అయితే అయింది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పేటిఎం వాళ్ళు వాళ్ళ లెండింగ్ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా ఇచ్చిన అప్డేట్స్ తో స్టాక్ వాళ్ళ పాజిటివ్ గా టర్న్ అయింది. వీళ్ళ లెండింగ్ బిజినెస్ గ్రోత్ లాస్ట్ 2 months రిలేటెడ్ గా డేటాను మెన్షన్ చేస్తూ 471% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయిందని, అండ్ లోన్ డిస్బర్సల్స్ లోను గ్రోత్, ఆఫ్లైన్ పేమెంట్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు లీడర్షిప్ ని కంటిన్యూ చేస్తున్నారని, అండ్ వీళ్ళ యాప్ లో ప్రెసెంట్ 74.3 మిలియన్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ ఉన్నారని, అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 48% పెరిగిందని అప్డేట్ చేస్తూ, మర్చెంట్ పేమెంట్ వాల్యూమ్స్ కూడా లాస్ట్ 2 months కి సంబంధించి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 105% గ్రోత్ కనిపించిందనేలా పేటిఎం వాళ్ళ లెండింగ్ బిజినెస్ రిలేటెడ్ గా చేస్తున్న అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ పర్టికులర్ కంపెనీలో బయాన్ క్యాపిటల్ వాళ్ళు 24.98% నియర్ టు 25% దగ్గరగా వాటాని కొనబోతున్నారని ప్రీవియస్ గా అప్డేట్ వచ్చింది కదా. ఈ ట్రాన్సాక్షన్ ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సిసిఏ వాళ్ళు అప్రూవ్ చేశారనేసరికి ఇక ఫర్దర్ గా ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ఇవాళ పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ 3D మ్యాపింగ్ కంపెనీ అయిన జెనిసిస్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. వీళ్ళ బిజినెస్ ని మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. వీళ్ళు మ్యాపింగ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంటారు, లైక్ ఇలా 3D మ్యాప్స్ వీళ్ళు యాజ్ ఎ బిజినెస్ గా అందిస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఈ కంపెనీలో 250 crore దగ్గరగా ఈక్విటీ ఇన్ఫ్యూజన్ రాబోతుందని, మీన్స్ ఫండ్స్ రాబోతున్నాయని, అండ్ అలా మనీని తీసుకొస్తున్నది మల్బార్ ఇండియా ఫండ్ వాళ్ళు, అండ్ ఈ మల్బార్ ఇండియా ఫండ్ తో పాటు ఇంకొంతమంది ఇన్వెస్టర్స్ కూడా కంబైన్ అయి 250 crore దగ్గరగా ఈక్విటీని ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటుండేసరికి 1800 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ ఇందులోకి 250 crore ఈక్విటీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉండడం స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ కెనరా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. కెనరా బ్యాంక్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నది, వీళ్ళు June 24న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని క్యాపిటల్ రైజింగ్ రిలేటెడ్ గా అప్రూవల్ తీసుకుంటారని, సింపుల్ టర్మ్స్ వీళ్ళు ఫండ్స్ రైజ్ చేయడానికి June 24న బోర్డు సమావేశాన్ని కండక్ట్ చేస్తున్నట్లు కెనరా బ్యాంక్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పంజాబ్ బేస్డ్ స్టార్చ్ అలాగే కార్న్ ప్రాసెసింగ్ కంపెనీ అయిన సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నది, వీళ్ళు ఇండియాలోనే ఫస్ట్ టైం హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీని స్టార్ట్ చేస్తున్నారని, అది కూడా హైడ్రోజన్ ప్రొడక్షన్ కూడా బయోగ్యాస్ నుంచి తయారవుతుందని వీళ్ళు మెన్షన్ చేస్తూ, ప్రెసెంట్ ప్రొడ్యూస్ అవుతున్న హైడ్రోజన్ ని వీళ్ళ ఓన్ బిజినెస్ కి ప్రెసెంట్ అయితే యూజ్ చేస్తారు అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో మూవ్ అయింది. నెక్స్ట్ ఎస్కార్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీలో నియర్ టు 45% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్న జపాన్ కంపెనీ అయిన క్యూబోటా వాళ్ళు అగ్రెసివ్ ఎక్స్పోర్ట్ ప్లాన్స్ లో ఉన్నారని ఇలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో. బికాస్ ఈ క్యూబోటా వాళ్ళు ఈ ట్రాక్టర్ ఎక్స్పోర్ట్స్ పర్టికులర్లీ యూరోప్, సౌత్ ఈస్ట్ ఏషియా ఈ రీజియన్స్ లో ఎక్కువగా చేస్తుంటారని, నియర్ టు 100 కంట్రీస్ లో వాళ్ళ ప్రెజెన్స్ ఉందని, ఇప్పుడు ఎస్కార్ట్స్ వాళ్ళతో వాళ్ళు టైఅప్ అయ్యారు కాబట్టి నియర్ టు 45% ఎస్కార్ట్స్ లో ఈక్విటీ వాటాని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేయబోతున్న ఎక్స్పోర్ట్స్ వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ లో ఎస్కార్ట్స్ కూడా లాభపడుతుందనేలా సిఎన్బిసి వాళ్ళు రిపోర్ట్ చేస్తూ, ప్రెసెంట్ అగ్రి రిలేటెడ్ గా యూరోప్ రీజియన్ లో డిమాండ్ పెరుగుతుందని, వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ ని క్యూబోటా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి ఎస్కార్ట్స్ తో ఉన్న రిలేషన్ కి ఎస్కార్ట్స్ లాభపడుతుందనేలా మెన్షన్ చేస్తూ, సిఎల్ఎస్ఏ వాళ్ళు ఎస్కార్ట్స్ ఒక నెక్స్ట్ 12 months టార్గెట్ ని 2069 గా అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బజాజ్ ఆటో గురించి మాట్లాడుకోవాలి. ఒక పాయింట్ లో వీళ్ళు బైబ్యాక్ ని ప్రకటించారు. ఫస్ట్ టైం బైబ్యాక్ ని ప్రకటించారు, బట్ అలా ప్రకటించిన కొద్ది రోజులకే బైబ్యాక్ ని మేము ప్రెజెంట్ చేయాలనుకోవట్లేదు, కొన్ని డైమెన్షన్స్ లో రీసెర్చ్ చేస్తున్నాం, అది కంప్లీట్ అయ్యాకే బైబ్యాక్ అప్డేట్ ఇస్తా ఉన్నారు. దాని తర్వాత స్టాక్ ప్రైస్ లో మనకు కరెక్షన్ కనిపించింది. బికాస్ ఇంత గుడ్ విల్ ఉన్న కంపెనీ, ఇంత పెద్ద కంపెనీ ఒకసారి బైబ్యాక్ ప్రకటించి వెంటనే దాన్ని డిఫర్ చేస్తుండేసరికి స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మేనేజ్మెంట్ చేస్తున్న కామెంట్స్, మా దగ్గర ఉన్న క్యాష్ లో నియర్ టు 90% దగ్గరగా క్యాష్ ని మేము షేర్ హోల్డర్స్ కి ఇవ్వాలనుకుంటున్నాం అనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు.
చేస్తున్నారు. ప్రెసెంట్ బజాజ్ ఆటో ఒక క్యాష్ బుక్ ని చూస్తే అది నియర్ టు 21,800 crore దగ్గరగా ఉంది. అందులో 90% దగ్గరగా షేర్ హోల్డర్స్ కి ఆ క్యాష్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకునే విధంగా ఏదర్ అది డివిడెండ్ రూపంలో కానీ బైబ్యాక్ రూపంలో కానీ ఏదో ఒక రూట్ లో వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారని, బట్ దానికి టైం కావాలి. వివిధ డైమెన్షన్స్ ని మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బెస్ట్ వన్ తో మేము ముందుకు వస్తామనేలా బజాజ్ ఆటో వాళ్ళు నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఐపీఎల్ రిలేటెడ్ గా మనకి బోల్డ్ అప్డేట్స్ వస్తున్నాయి కదా, దాని రిలేటెడ్ గా ఉన్న కొంత డేటాని మాట్లాడుకుంటూ దీని కారణంగా ఏ స్టాక్స్ కి ఇంపాక్ట్ ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐపీఎల్ రిలేటెడ్ గా రీసెంట్ గా వస్తున్న అప్డేట్స్ ప్రకారం స్టార్ ఇండియా వాళ్ళు టీవీ రైట్స్ ని 23,500 crores కి గెలుచుకున్నారు. అండ్ వైకామ్ 18 వాళ్ళు డిజిటల్ రైట్స్ ని 23,758 crore కి గెలుచుకున్నారు. సో ఫస్ట్ టైం టీవీ రైట్స్ కంటే డిజిటల్ రైట్స్ ఎక్కువకి సేల్ అయ్యాయి. అండ్ ప్రీవియస్ డేస్ లో వస్తున్న అప్డేట్స్ ప్రకారం జీ అలాగే సోనీ కంబైన్డ్ గా ఉంటున్న ఎంటిటీకి కూడా బ్రాడ్కాస్టింగ్ రైట్స్ వెళ్తాయేమో అనే ఒక ఎక్స్పెక్టేషన్ మార్కెట్ లో ఉంది. అలా లేకపోయేసరికి కొంత డిసప్పాయింట్మెంట్ కంపెనీ రిలేటెడ్ గా కనిపిస్తుంది. కానీ ఇది మనం జీ ఎంటర్టైన్మెంట్కి పాజిటివ్గానే తీసుకోవాలి. బికాస్ ఇంత పెద్ద మొత్తంలో బ్యాలెన్స్ షీట్ నుంచి క్యాష్ ఇప్పుడు ఇలా డిజిటల్ రైట్స్ కోసం అని బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం అని బీసీసీఐ వాళ్ళకి పే చేసినట్లయితే అది వీళ్ళ మీద ఇమ్మెన్స్ ప్రెషర్ అయితే క్రియేట్ చేస్తుంది సమ్ టైం వరకు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏదైతే స్పెండ్ చేయాలనుకుంటున్నారో అది వీళ్ళ ఓటీటీ ఆర్ డిజిటల్ కంటెంట్ పై స్పెండ్ చేసి గ్రో చేస్తున్నట్లయితే అది మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంటుంది. సో ఈ నియర్ టైం కొంత ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాయి ఐపీఎల్ రిలేటెడ్ గా. ఓవర్ ద పీరియడ్ ఈ ట్రాన్సాక్షన్ వీళ్ళు చేయకపోవడం కూడా మార్కెట్ ఏమంత నెగిటివ్ గా తీసుకోదు. ఇది కాకుండా మనం గమనించాల్సింది సన్ టీవీ అలాగే యునైటెడ్ స్పిరిట్స్ కి. బికాస్ సన్ టీవీ వాళ్ళు సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు ఆర్సీబీ టీమ్స్ ని స్పాన్సర్ చేస్తున్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడు లేనంత విధంగా ఇప్పుడు బీసీసీఐ వాళ్ళకి డబ్బులు అయితే వచ్చింది. ఇలా వచ్చిన ఎంటైర్ మనీ నియర్ టు 48,400 crore దగ్గరగా ప్రెసెంట్ వస్తున్న లెక్కల ప్రకారం అందులో 50% బీసీసీఐ తన దగ్గరే ఉంచుకుంటుంది. రెస్ట్ ఆఫ్ ద 40%ని అన్ని టీమ్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ మిగిలిన 10% ఉంటుంది కదా, అది ప్లే ఆఫ్ మ్యాచ్లో టాప్ ఉన్న 4 players కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇలా ఇప్పుడు 40% ఆఫ్ 48,400 అన్నిటిని ఉన్న అన్ని టీమ్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న క్యాల్కులేషన్స్ ప్రకారం ఈచ్ టీమ్ కి 400 to 500 crore పర్ ఇయర్ వెళ్తుంది. పర్ ఈచ్ టీమ్ పెద్ద ఎక్కువ అమౌంట్ అంటే ప్రీవియస్ గా పర్ టీమ్ కి బీసీసీఐ వాళ్ళు పర్ ఇయర్ పే చేసింది 150 to 180 crores. ప్రీవియస్ గా తీసుకున్న మనీ కంటే ఈసారి భారీ మొత్తంలో పర్ టీమ్ కి వస్తున్నట్లు కాబట్టి అది సన్ టీవీకి ఓవర్ ద పీరియడ్ అడ్వాంటేజే అండ్ యునైటెడ్ స్పిరిట్స్ కూడా ఓవర్ ద టైమ్ అడ్వాంటేజే. ఇవి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యి ఐపీఎల్ రిలేటెడ్ గా లింక్ అయిన స్టాక్స్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 15,670 ఇంపార్టెంట్ సపోర్ట్, అది బ్రేక్ అయితేనే 15,580, బట్ అప్ సైడ్ వస్తుంటే ఇమీడియట్ గా 15,720 అండ్ అబౌవ్ 15,770. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తున్నాను బికాస్ మార్కెట్ ఇవాళ ఎక్కడికి మూవ్ లేదు. డౌన్ సైడ్ 33,120, అప్ సైడ్ దగ్గరగా ఉన్న లెవెల్ 33,460 అండ్ అబౌవ్ 33,670. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ రేపు వీక్లీ ఎక్స్పైరీలో ఉన్న పొజిషన్స్ని మనం గమనించామంటే ఉన్న ప్రీమియమ్స్ని బట్టి రేపటి ఎక్స్పైరీ +200 రేంజ్ 15,700 నుంచి +200 రేంజ్లో ఎక్స్పైరీ క్లోజింగ్ ఉంటుందని ఎలా అర్థమవుతుంటుంది. మీన్స్ డౌన్ సైడ్ 15,500, టాప్ సైడ్ 15,900. ఈ 400 పాయింట్స్ జోన్లో ఎక్స్పైరీ ఉంటుందని ఎలా ఈ 15,700 దగ్గర కనిపిస్తున్న ప్రీమియమ్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రేంజ్ కాక ఇంకా ఫర్దర్గా మూవ్ అవుతుంటే కాల్ అండ్ పుట్ రైటర్స్ సెల్ చేసిన వాళ్ళకి, స్ట్రాడిల్ ఫామ్ చేసి సెల్ చేసిన వాళ్ళకి లాస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆన్ పొజిషనల్ బేసిస్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ 16,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ ఇమీడియట్గా అయితే 15,500. సో 15,500 to 16,000 ఇన్ బిట్వీన్ మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.